నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఈ రోజు సుఖీభవలో హెపటైటిస్ సి కి ఆయుర్వేద చికిత్స, ఐరన్ కోసం ఏం తినాలి, పీసీఓడి ఉంటే గర్భం రాదా, ఇంకా హెల్త్ టిప్. హెపటైటిస్ అనగానే మనందరికీ ముందుగానే హెపటైటిస్ బినే గుర్తుకొస్తుంది. కానీ ఇదొక్కటే కాదు, ABCDEF అనే రకాల హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటిలోకి BC ఇన్ఫెక్షన్లను ప్రమాదకరమైనవిగా చెప్తారు డాక్టర్లు. హెపటైటిస్ బిని కనీసం టీకా తీసుకోవడం ద్వారానైనా అడ్డుకోవచ్చు. కానీ హెపటైటిస్ సికి ఆ రక్షణ కూడా లేదు. ప్రాణాంతకంగా పరిణమించే హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్కు ఆయుర్వేదం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మన శరీరంలోనే అతిపెద్ద రసాయనిక కర్మాగారం. దాదాపు 500కు పైగా విధులు నిర్వహించే ప్రాణాధారమైన కాలేయానికి ఈవేళ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు మృత్యు శాపాలుగా మారుతున్నాయి. కాలేయంలో చిచ్చుపెట్టే హెపటైటిస్ వైరస్లు ఏ నుంచి ఈ దాకా చాలానే ఉన్నాయి. అయితే వీటన్నింటిలోకి అత్యంత ప్రమాదకరమైనవి BC వైరస్లని చెబుతారు నిపుణులు. కనీసం హెపటైటిస్ బికి టీకా అయినా అందుబాటులో ఉంది. కానీ హెపటైటిస్ సికి మాత్రం టీకా లాంటి ముందస్తు రక్షణ చర్యలు ఏవీ లేవు. హెపటైటిస్ సితో పెద్ద చిక్కేమిటంటే దీని తాలూకు లక్షణాలు చాలా వరకు బయటకు కనిపించవు. హెపటైటిస్ సి అని గుర్తించేసరికి చాలా మందిలో ఇన్ఫెక్షన్ ముదిరిపోయి కాలేయం పూర్తిగా దెబ్బతినిపోయి ఉంటుంది. కలుషితమైన అన్నపానీయాలు, రక్త మార్పిడి, వైద్య పరికరాల్ని స్టెరిలైజ్డ్ చేయకుండా వాడటం, విశృంఖలమైన లైంగిక జీవనం ఇవన్నీ హెపటైటిస్ సిని తెచ్చిపెట్టే కారణాలని చెబుతారు నిపుణులు. హెపటైటిస్ సి అనేటువంటి వ్యాధి ప్రపంచవ్యాప్తంగా సర్వేలో చూసినట్టయితే దాదాపు 150 నుండి 200 మిలియన్స్ ఆఫ్ పీపుల్ దీని బాధితులు. లివర్ కార్సినోజెనిసిస్ అంటే లివర్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులలో దాదాపు 3 నుండి 8% మంది ప్రజలు ఈ హెపటైటిస్ సి వ్యాధి కలిగి ఉన్నట్టుగా నిర్ధారింపబడినటువంటి తీవ్రమైనటువంటి వ్యాధి హెపటైటిస్ సి వ్యాధి. అంత తీవ్రమైన వ్యాధి కాబట్టి ఇది దీనిలో ఇంకా కొంత చూసినట్టయితే, సునిశ్చితంగా చూసినట్టయితే లివర్లో సిరోసిస్ క్యాన్సర్ వ్యాధి కలుగజేస్తుంది ఒకటి, ఇది ఒక ఎత్తు. రెండోది ఎక్స్ట్రా హెపాటిక్ చేంజెస్ అంటే లివర్కు సంబంధం లేకుండా వివిధ శరీరములైన భాగాలలో, రక్తనాళాలలో ఎఫెక్ట్ చేస్తుంది, ఇతర మజిల్ కణజాలంలో ఎఫెక్ట్ చేస్తుంది. థ్రాంబోసైటోపీనియా, డౌన్ సిండ్రోమ్, కొన్ని రక్తనాళాలలో వచ్చేటువంటి సంకోచ వ్యాకోచాలలో మార్పులు కలుగజేసేటువంటి అంశాలు కూడా దీనికి తోడై ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాధిని చాలా తీవ్రంగా పరిగణించవచ్చు. ఈ వ్యాధిని ఒక ఆయుర్వేదిక్ వైద్యుడిగా చూసినట్టయితే దీని లోపల కామల అనేటువంటిది సాధారణంగా ఉంది. దానికి కామల వ్యాధి ముదిరినట్టయితే ఆయుర్వేదం లోపల అప్పుడు ఈ ప్రత్యేకమైన ఇన్ఫెక్టివ్ డిజార్డర్స్ లేకపోయినా కుంభకామల అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాధి సంహితాలలో చూసామండి. ఈ కుంభకామల అనేటువంటి వ్యాధికి ఉండేటువంటి లక్షణాలు ఈ హెపటైటిస్ లక్షణాలు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ కుంభకామల అనేటువంటి వ్యాధి దీర్ఘకాలంగా ఉండేటువంటి ఈ వ్యాధి. హెపటైటిస్ సి వైరస్ సోకిన తర్వాత తరచూ చలితో కూడిన జ్వరం రావడం, అప్పుడప్పుడు తలనొప్పి, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, వికారంగా ఉండడం, తరచూ విరేచనాలు పట్టుకోవడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా కనిపించే ఈ లక్షణాలన్నీ మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు. ఫలితంగా హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ ముదిరిపోతుంటుంది. కొంతమందిలో మూత్రం పసుపు రంగులోకి మారడం, మలం తెల్లగా రావడం జరుగుతూ ఉంటుంది. కళ్ళు, నాలుక, గోళ్ళు పచ్చగా మారుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఇన్ఫెక్షన్ తీవ్రత తగ్గడానికి వీలుగా చాలినంత విశ్రాంతి తీసుకోవాలి. వంటల్లో ఉప్పును పూర్తిగా మానుకోవాలి. వంట నూనెను కూడా బాగా తగ్గించాలి. తరచూ కొబ్బరి నీళ్లు, కొద్దిగా సొంఠి కలిపిన మజ్జిగ లాంటి ద్రవ పదార్థాల్ని తీసుకోవాలి. అలాగే పసుపును కూడా తక్కువగా వాడుకోవాలి.
అరుగుదల శక్తి పెరిగే వరకు బియ్యపు రవ్వతో చేసిన గంజి, ఉప్పు లేకుండా రొట్టెలను తీసుకోవడం మంచిది. తాగునీటిని కూడా బాగా కాచి చల్లార్చి తీసుకోవాలి. ఈ కుంభకామల లక్షణాలలో మనము సాధారణంగా ఏకమూలికా ప్రయోగాలు చేయడం, తర్వాత హర్బో మినరల్ కాంపౌండ్స్ వాడడం, కొన్ని ప్రత్యేకమైనటువంటి పంచకర్మాది చికిత్స ద్వారా కంట్రోల్ చేయగలుగుతున్నాం. దీనిలో ఏకమూలికా ప్రయోగాలైనటువంటి ఔషధాలని కూడా చూసినట్టయితే ముఖ్యమైనటువంటి డ్రగ్స్ భూమి ఆమ్లకి, ఫిల్లాంథస్ అమారస్, తర్వాత సుదర్శన, పునర్నవ, గుడూచి, ఆమ్లకి, త్రిఫలాది ఔషధాలు ఇవి తప్పకుండా హెపటైటిస్ బి వ్యాధి, సి వైరస్ మీద వీటి యొక్క ఎఫెక్ట్ ఉంది శాస్త్రీయంగా నిర్ధారించడము. తర్వాత వైరల్ లోడ్ అస్సే ద్వారా కొన్ని లక్షల సంఖ్యలో ఉండేటువంటి వైరస్ లోడును మనం దాదాపు జీరోకు తీసుకొచ్చినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అట్లాగే కొన్ని హర్బో మినరల్ కాంపౌండ్స్ ఉన్నాయి. అంటే లివర్లో ఇంపైర్మెంట్ వచ్చినట్టయితే, బయోకెమికల్ చేంజెస్ వచ్చినట్టయితే, జాండీస్ లాంటి లక్షణాలు వచ్చినట్టయితే ఆరోగ్యవర్ధిని, పునర్నవ, గుడూచి, త్రిఫలాది అంశాలతో కలిపేసి ఆయా రోగి యొక్క ప్రకృతి కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని ఆ డ్రగ్స్ ఇచ్చినట్టయితే మనము కాంప్లికేషన్స్ను పూర్తిగా నిర్వర్తించబడి దాని ద్వారా అంటే వ్యాధి సిరోసిస్ ద్వారా వచ్చేటువంటి పోర్టల్ హైపర్ టెన్షన్, ఎసైటిస్ లాంటి దుష్పరిణామాలు శరీరంలో లేకుండా దాదాపు నివర్తించగలం. దీనిలో ఒక చక్కటి చికిత్సా పద్ధతి, శోధన చికిత్సా పద్ధతి ఆయుర్వేద గ్రంథాలలో ఉంది. రేచనం కామలార్ధస్య అంటే రేచన చికిత్స, విరేచన చికిత్స అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అంటే విరేచన ప్రక్రియ లివర్ యొక్క హెపటోసైట్స్ను యాక్టివేట్ చేయడానికి, ఏదైతే వాటికి వైరస్ కణజాలం దాన్ని అడ్డుపడుతుందో ఆ అడ్డును తొలగించుకొని ఆ హెపటోసైట్స్ యొక్క రీజనరేషన్ ఈ ప్రత్యేకమైనటువంటి రేచనం కామలార్ధస్య అనేటువంటి ఈ శ్లోకానికి అనుగుణంగా ఇది శాస్త్రీయంగా హెపటోసైట్స్ లోపల రీజనరేషన్ కాపబిలిటీని పెంచుకున్నట్టయితే వైరస్ లోడు, వైరస్ ద్వారా వచ్చేటువంటి విష పదార్థాలను నివర్తించడం, దాని ద్వారా ఉండేటువంటి దుష్పరిణామాలైనటువంటి పోర్టల్ హైపర్ టెన్షన్, ఎసైటిస్ లేకుండా చేయడం, తద్వారా ఆయుర్వేదము ముందు ప్రపంచం లోపల ఒక ప్రత్యేకమైనటువంటిది, ఇది సెకండరీ కాదు, ఆల్టర్నేటివ్ సిస్టమ్ కాదు, ఆయుర్వేదము భారతదేశం లోపల ప్రత్యేకమైనటువంటి చికిత్సావాదంగా నిలుస్తుంది. హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ను తగ్గించడానికి ఆయుర్వేదం నేల ఉసిరిని, తిప్ప తీగలను అద్భుతమైన పరిష్కారాలుగా చెబుతుంది. నేల ఉసిరి, తిప్ప తీగల మొక్కల నుంచి తయారు చేసిన కషాయాన్ని ఉదయం, సాయంత్రం ఖాళీ కడుపుతో సేవిస్తే మంచి గుణం కనిపిస్తుంది అని చెబుతారు నిపుణులు. హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కాలమేఘ, భూమి ఆమ్లకి, కటుకరోహిణి, పునర్నవ, గూడూచి, భృంగరాజాసవం, రోహితాకారిష్ట, ఆరోగ్యవర్ధని, వర్ధమాన పిప్పలి వంటి ఔషధాలను కొంతకాలం పాటు ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో తీసుకోవడం ద్వారా హెపటైటిస్ సిని చాలా వరకు నయం చేసుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే హెపటైటిస్ ఇన్ఫెక్షన్లను నివారించుకోవడానికి వ్యక్తిగతంగా, సామాజికంగా పరిశుభ్రతను పాటించడం ఒక్కటే అత్యుత్తమ నివారణ మార్గం. మన శరీరం అనే యంత్రంలో రక్తం అనే ఇంధనం సమృద్ధిగా ఉన్నప్పుడే మన జీవనం సవ్యంగా, సాఫీగా సాగుతుంది. అయితే ఇవాళ చాలామందిలో, ముఖ్యంగా మహిళలు, పిల్లల్లో రక్తహీనత అనేది పెద్ద సమస్యగా మారుతోంది. చాలామందిలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. దీంతో చిన్న చిన్న పనులకే అలసిపోవడం జరుగుతోంది. రక్తహీనత మూలంగా లేనిపోని సమస్యలు వచ్చి పడుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర తినడం ద్వారా రక్తహీనతను చాలా సులువుగా అధిగమించవచ్చని చెప్తారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో రక్తహీనతను అధిగమించేందుకు ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. రక్తం మన శరీరానికి జీవ ఇంధనం. శరీరంలో తగినంత రక్తం లేకపోతే కణజాలానికి తగినంత ప్రాణవాయువు సరఫరా కాదు. దీంతో
చిన్నపాటి పనులకే అలసిపోవటం జరుగుతుంది. ఎప్పుడూ నీరసంగా నిస్త్రాణగా ఉంటుంది. అయితే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఏదో ఒక ఆకుకూరను తీసుకోవటాన్ని అలవాటు చేసుకుంటే రక్తహీనతను చాలా వరకు తేలికగానే అధిగమించవచ్చు. ఒంట్లో రక్తహీనత ఉన్నప్పుడు గోంగూర, బచ్చలి, పాలకూర వంటి ఆకుకూరల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే ఖర్జూరంలో ఐరన్ శాతం బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు గుప్పెడు ఖర్జూరాల్ని తినటాన్ని అలవాటు చేసుకుంటే రక్తహీనత అన్న మాటే ఉండదు. ఖర్జూరాలతో పాటు వాల్నట్స్ని తీసుకోవటము మంచిదే. అలాగే అరటిలోనూ ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన తరువాత అరటి పండును తినటాన్ని అలవాటు చేసుకుంటే మంచిది. ఎండు ద్రాక్షలోనూ ఇనుము పుష్కలంగా లభిస్తుంది. రక్తహీనత ఉన్నప్పుడు ఎండు ద్రాక్షను తరచూ తీసుకుంటూ ఉండాలి. ఇక ఓట్మీల్, రెడ్ మీట్, దానిమ్మ వంటి వాటిని ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే శరీరంలో రక్త వృద్ధి చక్కగా ఉంటుంది. మూర్ఛ వ్యాధి చెట్టంత మనిషిని సైతం చిగురుటాకులా వణికిస్తుంది. మెదడులో పెను విస్ఫోటనంలా విరుచుకుపడుతుంది. మొత్తంగా మనిషిని కాసేపు నిర్వీర్యం చేస్తుంది. అయితే క్రమం తప్పకుండా మందులు వాడుకుంటూ ఉంటే మూర్ఛ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ వయసు పైబడుతున్న కొద్దీ అంటే వృద్ధాప్యంలో మూర్ఛ వ్యాధిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇందుకు ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయని చెప్తారు డాక్టర్లు. వృద్ధాప్యంలో మూర్ఛ వ్యాధి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దవాళ్లకు ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్లకు కొన్ని స్పెసిఫిక్గా జాగ్రత్త పడాల్సిన విషయాలు కొన్ని ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే బోన్స్ వీక్గా ఉంటాయి. ఎందుకంటే వయసు పైబడే కొద్దీ బోన్స్ వీక్ అయ్యి ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ వస్తుంది. దీంతో ఏమవుతుందంటే సహజంగానే పడిపోతే ఫ్రాక్చర్లు లేకపోతే బ్రేక్స్ వచ్చే కండిషన్ ఉంటుంది. దాంతోపాటు ఎపిలెప్సీ మందులు వాడుతుంటే ఆ మందుల వల్ల ఇంకొంచెం ఆ బోన్స్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని మందులు కాదు, ఫెనిటాయిన్, ఫీనోబార్బిటోన్, కార్బమజెపిన్ లాంటి ముందు తరం మందులు. కొత్త తరం మందుల్లో బోన్స్ని అంత వీక్ చేసే అంత ఎఫెక్ట్ లేదు. పాత మందుల్లో మాత్రం ఇది ఉంది. సో వాటి వల్ల బోన్స్ వీక్ అయ్యి ఇంకొంచెం పెరుగుతుంది ఛాన్స్, పడిపోయి కాళ్ళు చేతులు విరగడానికి ఛాన్స్ పెరుగుతుంది అనమాట. సపోజ్ ఈ మందులు బాగా పనిచేసాయి, వాళ్ళకు ఫిట్స్ బాగా కంట్రోల్లో ఉన్నాయి, చాలా కాలం వాడాలి అనుకున్నప్పుడు బోన్స్ని టెస్ట్ చేయాలి. బోన్ డెన్సిటీ, వైటమిన్ డి ఈ లెవెల్స్ చెక్ చేసి వాటిని కరెక్ట్ మోతాదులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళకు ఫ్రాక్చర్లు, దాని హాస్పిటలైజేషన్, దానివల్ల కాళ్ళలో క్లాట్స్ కావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అసలు పడకుండా ఉండడం చాలా ముఖ్యం అన్నమాట. పీసీఓడి అంటే అండాశయాల్లో చిన్న చిన్న నీటి బుడగలు ఉండడం. ఇవాళ మన దగ్గర ఇదో పెద్ద సమస్యగా తయారైంది. టీనేజ్ అమ్మాయిలు మొదలుకుని 25 ఏళ్ల వయసు స్త్రీల వరకు చాలామంది పీసీఓడి బాధితులు ఉంటున్నారు. పీసీఓడి మూలంగా ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతింటోంది. దీంతో నెలసరిలో చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితి చివరకు గర్భం ధరించలేకపోవడానికి, సంతానలేమికి కారణంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పీసీఓడితో ముడిపడిన సంతాన సాఫల్యత గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పీసీఓడీకి పిల్లలు పుట్టకపోవడానికి సంబంధం ఉందా? పీసీఓడి ఉన్న లేడీస్కి కొంతమందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయండి, అది సహజమే. అసలు బేసిక్గా పీసీఓడిలో ఏమవుతుందంటే అండం విడుదల అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. అంటే మామూలుగా 28-30 రోజులకి పీరియడ్స్కి వచ్చే వాళ్ళకి 10వ రోజు నుంచి 14వ రోజు సైకిల్కి మనకి అండం విడుదల అవుతుంది. అది వాళ్ళ ఫెర్టైల్ పీరియడ్ అని అంటాము. ఆ పీసీఓఎస్ అమ్మాయిలకి పీరియడ్స్ అనేవి బాగా ఇర్రెగ్యులర్గా ఉంటాయి. అంటే 45 రోజుల నుంచి 60 రోజులకి ఒక్కసారి వాళ్ళకి పీరియడ్ వస్తుంది. సో వీళ్ళల్లో అండం రిలీజ్ అనేది అప్పుడప్పుడు జరగకపోవచ్చు, లేదా ఎప్పుడో టైం ఇర్రెగ్యులర్గా జరుగుతుంది. అంటే 40 రోజులకి జరగచ్చు, 50 రోజులకి జరగచ్చు. సో వీళ్ళకి ప్లానింగ్ అనేది చాలా కష్టం అవుతుంది. సో 2 విధాల మనకి ప్రాబ్లం వస్తుంది. అదేంటంటే అండం రిలీజ్తో ఒక ప్రాబ్లము, తర్వాత అప్పుడప్పుడు వీళ్ళకి థైరాయిడ్, ప్రొలాక్టిన్ అని వేరే హార్మోన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అధిక బరువు కూడా ఉంటుంది. వీటన్నిటి వల్ల కూడా వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుంది. సో ఇన్ఫర్టిలిటీకి ఇవన్నీ కారణాలు. పీసీఓడి ఉన్నప్పుడు సంతాన సాఫల్యత కోసం చికిత్స ఎలా ఉంటుంది? పీసీఓడి అనేది అండి గ్రేడ్స్ ఉంటాయి. మైల్డ్ పాలిసిస్టిక్ అని ఉంటుంది, మోడరేట్ అని ఉంటుంది, సివియర్ అని ఉంటుంది. మైల్డ్ అనే వాళ్ళకి ముందు చిన్న ప్రయత్నాలతో మొదలెడతాము.
అది వెయిట్ సరి సమానంగా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి. వీటితోనే కొంతమందికి సైకిల్స్ రెగ్యులర్ అయిపోతాయి. అలాంటి వాళ్ళకి మనం ఓవులేషన్ ఎప్పుడు జరుగుతోందో చూడొచ్చు. ఇప్పుడు మనకి ఐషూర్ కిట్స్ అని ఓవులేషన్ ప్రిడిక్టర్ కిట్స్ అని ఉన్నాయి. అది 10వ రోజు నుంచి మనం చేసుకుంటూ వస్తే మనకి ఓవులేషన్ ఎప్పుడవుతోందో తెలుస్తుంది. లేదా ఇది వాడలేని వాళ్ళు స్కానింగ్కి రావచ్చు. సో వీళ్ళకి ఓవులేషన్ అయ్యే టైం మనం తెలియపరిస్తే ఈ టైంలో వీళ్ళు ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు. సో ఇలాగ సింపుల్ మెజర్స్, వెయిట్ లాస్, డైట్, ఎక్సర్సైజ్ తోటి ఓవులేషన్ రాని వాళ్ళకి టాబ్లెట్స్ వాడతాము. ఈ టాబ్లెట్స్ 2 రకాలుగా ఉంటాయి. కొంతమందికి ఇన్సులిన్లో తేడా ఉంటుంది, అంటే షుగర్ ఉండదు కానీ ఇన్సులిన్ లెవెల్సే ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళకి మెట్ఫార్మిన్ అని ఒక టాబ్లెట్ ఇస్తాము. దాంతో కూడా చాలా మందికి ఈ ఫాలిక్యులర్ స్టడీస్, ఐషూర్ కిట్స్తో ఓవులేషన్ చూసుకుని ఓవులేషన్ అయితే గనక వాళ్ళు ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు. ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళకి ఓవులేషన్ అవ్వకపోతే క్లోమిఫిన్ సిట్రేట్ అని ఉంది. ఇది ఏం చేస్తుందంటే మన లోపల ఉన్న హార్మోన్ ఇంబ్యాలెన్స్ని సెట్ చేస్తుంది. 2వ రోజు నుంచి 6వ రోజు దాకా మినిమం డోసెస్లో ఇస్తాము. ఇచ్చి వీళ్ళని కూడా మళ్ళీ ఓవులేషన్ 10వ రోజు నుంచి చెక్ చేసుకోమంటాం. క్లోమిఫిన్ సిట్రేట్ అనేది ఒక 3 నుంచి 6 నెలలు చూడొచ్చు. ఈ టైంలోనే మనం వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కదా అని చూస్తాం. అంటే హస్బెండ్కి సీమెన్ అనాలిసిస్ చేస్తాము, ట్యూబ్స్ అనేవి సరిగ్గా ఉన్నాయని చూస్తాము. అన్నీ సరిగ్గా ఉండి ఓవులేషన్ అవుతూ కూడా మనకి ప్రెగ్నెన్సీ రావటం లేదు అంటే మళ్ళీ ఒకసారి కేసుని రివ్యూ చేసుకుంటాం. కొంతమందికి ఈ టాబ్లెట్స్తో మనకి క్లోమిఫిన్ సిట్రేట్ టాబ్లెట్స్తో ఓవులేషన్ అవ్వకపోతే గొనడోట్రోఫిన్ ఇంజెక్షన్స్ అని ఉంటాయండి, FSH అండ్ LH అంటాము. వీటిని కూడా 2వ రోజు నుంచి స్కాన్ చేస్తూ ఇచ్చుకుంటాము. ఒక 6 నుంచి 12 నెలల ట్రీట్మెంట్తో మనకి ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు లాప్రోస్కోపీలో కొన్ని సిస్ తీయడం అనేది జరుగుతుంది. అన్నీ సర్దుకుని ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, ఎగ్ రిలీజ్ ఇంకా మనకి ఇంజెక్షన్స్తో కూడా అవటం లేదంటే అప్పుడు లాస్ట్ రిసార్ట్గా అప్పుడు ఆపరేషన్స్ చేస్తామండి. పీసీఓడి మళ్ళీ మళ్ళీ తిరగబెడుతున్నప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? పీసీఓడి మళ్ళీ రావడం అనేది కాదండి. పీసీఓడి నిజంగా పూర్తిగా ట్రీట్ చేయడం కష్టం. ఓవరీస్లోను ఆ సిస్ అనేవి పుట్టుకతో వస్తాయి, మనతో ఉంటాయి అవి. సో మళ్ళీ అవి ప్రభావం వస్తుంది అంటే సింపుల్ మెజర్సే, వెయిట్ లాస్, తర్వాత డయట్, ఎక్సర్సైజు ఇవన్నీ చూసుకుంటూ పీరియడ్స్ కావాల్సిన వాళ్ళకి రెగ్యులర్గా పీరియడ్ కోసం ప్రొజెస్ట్రాన్ అన్న ఒక టాబ్లెట్ ఇస్తాము. ఇది ఎందుకంటే కొంతమంది పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళకి బాగా 3 నెలలు 6 నెలలు పీరియడ్స్ లేవనుకోండి, అప్పుడు బిడ్డ సంచి పొర కొంచెం వాచినట్టు అయ్యి అందులో క్యాన్సర్స్ ఏర్పడే అవకాశం ఉంది. సో పాలిసిస్టిక్ ఓవరీస్ అనే వాళ్ళకి ఏదర్ ప్రెగ్నెన్సీకి ఏం చేయాలి, లేకపోతే రెగ్యులర్ సైకిల్స్ అయినా ఉండాలి. మళ్ళీ PCOS వస్తుందంటే వీళ్ళకి లాంగ్ టర్మ్గా మనం మందులు ఇచ్చి కనీసం 3 మంత్స్కి 6 మంత్స్కి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏడాది డెఫినెట్గా బ్లడ్ చెకప్, అంటే వీళ్ళకి కొంతమందికి కొలెస్ట్రాల్, షుగరు, థైరాయిడ్, ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ హార్ట్ చెకప్ అన్నీ కూడా ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా చేయించుకోవాలండి. పీసీఓడి విషయంలో మహిళలకు ఎలాంటి అవగాహన అవసరం? PCOS ఉంది అని గ్రహించడం ముందు ముఖ్యం అండి. ఎందుకంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అదే మళ్ళీ వెయిట్, ఎక్సర్సైజు, డయట్ వీటన్నిటితోనే చాలామంది పాలిసిస్టిక్ ఓవరీస్ వాళ్ళు మైల్డ్గా ఉన్న ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే దీంతో మిగతా కాంప్లికేషన్స్ కొంతమందికి వస్తాయి కాబట్టి థైరాయిడ్, షుగరు, ప్రొలాక్టిన్, కొలెస్ట్రాల్ లెవెల్స్ 6 నెలలకు ఒకసారి చేయించుకుంటూ ఉండాలి. సో లైఫ్ స్టైల్ చేంజెస్ మనం ఈ PCOS మనకి ఉంది అని దృష్టిలో పెట్టుకుని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది పెద్ద జబ్బు కాదు. దీంతో వచ్చే మెటబాలిక్ సిండ్రోమ్ని కంట్రోల్ చేసుకుంటే మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చండి. ఇంకొక మాట, ఎప్పుడైనా సరే పాలిసిస్టిక్ ఓవరీస్ అవి ఉంటే ఒక 25 to 28 ఇయర్స్కి చైల్డ్ బేరింగ్ అనేది పూర్తి చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ ఏజ్లో మనం ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా రెస్పాన్స్ బాగుంటుంది. సో మనకి ముందుగా టీనేజ్ లైఫ్లో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉందని తెలిస్తే మనం మన ఎడ్యుకేషన్, కెరియర్ ఎలా ప్లాన్ చేయాలంటే ఒక 25 to 28 ఇయర్స్కి మనం పిల్లల కోసం ఫ్యామిలీ టైం అనేది పెట్టుకుని ఆ తర్వాత కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. పీసీఓడి సమస్య ఉన్నప్పుడు బరువును అదుపులో ఉంచుకోవడంతో పాటు సకాలంలో తగిన చికిత్స తీసుకోవడం ద్వారా సంతాన సాఫల్యతను ఎలా చక్కగా ఉంచుకోవచ్చో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్ని చిట్కా మీకోసం. అండాశయాల్లో నీటి బుడగలు అంటే పీసీఓడితో బాధపడుతున్నప్పుడు నాగకేసరాలు,
పుష్యానురాగ చూర్ణాలను నిత్యం తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్